మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటో నా శ్రీమతి గారు మంచి రిలాక్సింగ్ మోడ్ లో ఉన్నారు. ఏంటి విశేషం? విశేషం ఏం లేదు, ఊరికే ఖాళీగా ఉండి పాటలు చూస్తున్నాను. సూర్య కావేరి లేరా? లేరండి, సినిమాకి వెళ్ళారు. ఏంటి సినిమాకా? ఇంటికెళ్ళి వర్క్ ఫినిష్ చేస్తాను అని సూర్య తొందరగా వచ్చేశాడు. సినిమాకి వెళ్ళడానికి నాతో అబద్ధం చెప్పాడా? అబద్ధం లేదు, ఆవకాయ బద్దలేదు. వర్క్ లో పడి కావేరి ఇష్టాలు కూడా మర్చిపోతున్నాడు మీ బెస్ట్ ఫ్రెండ్. కావేరి సినిమాకి వెళ్దామని అడిగితే కోపంగా కసరుకున్నాడు. అప్పుడు నేనే నచ్చజెప్పి పంపించాను. అవునా, మంచి పని చేసావు. మీరు చేసేది మాత్రం అస్సలు బాగోలేదు. ఏది, నిన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళకపోవడమా? కాదు, సూర్యకి వర్క్ ఎక్కువగా ఇవ్వడం. కొత్తగా పెళ్ళైంది, వర్క్ చేయొద్దని చెప్పొచ్చు కదా. ఆఫీస్లో చేస్తున్నదే సరిపోక ఇంటి దగ్గర కూడా కష్టపడాలా? లేదు సంధ్య, నేనసలు సూర్యకి వర్క్ ఏమి ఇవ్వటం లేదు. తనే అన్ని నెత్తున వేసుకుంటున్నాడు. అరే, వద్దని ఎంత వారించినా వినటం లేదు. కొన్ని రోజులు వర్క్కి లీవ్ పెట్టి కావేరిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు అంటే, లేదు నేను వెళ్ళిపోతే నీ మీద వర్క్ ప్రెషర్ పెరుగుతుంది అని నాతోనే ఆర్గ్యూ చేస్తున్నాడు. వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటున్న మనిషితో ఇంకా నేనేం చెప్పగలను? కానీ కావేరికి అవన్నీ అర్థం కాదు కదండి. పాపం, కొత్తగా పెళ్ళయింది, ఊరంతా భర్తతో కలిసి షికారికి వెళ్ళాలని అనుకుంటుంది కదా. సరే సూర్యరాణి, లైఫ్లో వైఫ్ కన్నా ఏది ముఖ్యం కాదని నేను స్ట్రాంగ్గా చెప్పేస్తాను. ఆ విషయం ఆయనకి మాత్రం తెలీదా ఏంటి? మీరు మాత్రం సూర్యకి వర్క్ ఎక్కువగా లేకుండా చూసుకోండి చాలు. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను గాని ఇంట్లో ఎవరు లేరు కదా. సూర్య వాళ్ళు ఎప్పుడు వస్తారో? అయితే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదు. అందుకని మన ఇద్దరం కూడా బయటకెళ్ళి డిన్నర్ చేసొద్దామా? డిన్నరా? నేనేదో అనుకున్నాను. ఏమనుకున్నావు? పోనీ నువ్వు అనుకున్నదే. ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసేసాను. ఇంకో రోజు చూద్దాంలే. సూర్యకి చెప్తున్నావు కానీ నా చిన్ని చిన్ని సరదాల్ని నువ్వు కూడా పట్టించుకోవట్లేదు సంధ్య. అలా మొహం ముడుచుకోకండి, బోన్ చేసిన తర్వాత చూద్దాంలే. నిజంగానా? కారు, సూర్య కావేరి వచ్చినట్టున్నారు. రా కావేరి, మీ ఆయనతో ఫస్ట్ సినిమా ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేసావా? ఏం ఎంజాయో ఏంటో, సినిమాకి వచ్చారు కానీ మనసంతా ఆఫీస్ వర్క్ మీదే ఉంది. నేను చెప్పానా? మీరు చెప్పనక్కర్లేదు, నేను చూశాను కదా. మామయ్య, సినిమాలో జోక్స్ కి థియేటర్ మొత్తం నవ్వుతుంటే మా ఆయన మాత్రం దయ్యాల సినిమా చూస్తున్నట్టు సీరియస్ గా ఉండేవారు. ఈయన చూస్తుంటే నాకు భయం వేసింది. సూర్య, ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్ వరకు ఇంటి దగ్గర చేయడానికి లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. సూర్య ల్యాప్టాప్ ని ఆఫీస్ లాకర్ లో పెట్టండి. అప్పుడు కాని ఆయన మన మాట వినరు. ఎవరి మాట వినకపోయినా నీ మాట మాత్రం వింటారు కదత్తా. సినిమాలో ఒక క్యారెక్టర్ ని చూస్తే నువ్వే గుర్తొచ్చావత్తా.
ఎవరినైనా సరే మాటలతో మాయ చేసేస్తుంది. ఎలాంటి వాళ్ళనైనా సరే నో అనకుండా ఒప్పించేస్తుంది. సినిమాలు జీవితాన్ని చూసే కదా కావేరి పుడతాయి. అందుకే కొన్ని క్యారెక్టర్లు మనకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక మీ అత్త గురించి అంటావా? మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేనే కంట్రోల్ అయిపోతాను. మీరే కాదు మామయ్య, ఈ ఇంట్లో ఎవరైనా సరే అత్త మాటలకి కట్టుబడాల్సిందే. సంధ్య, ఈ ఇంటికి మహారాణివి నువ్వే అని ఇదిగో కావేరి కూడా తెలిసిపోయింది. వాళ్ళ ముందు ఎందుకు అలా మాట్లాడావు? అనుకున్నాను లోపలికొచ్చిన వెంటనే ఇదే ప్రశ్న అడుగుతారని. అంటే నువ్వు మాట్లాడింది తప్పు కాదంటున్నావా? తప్పెందుకవుతుంది? సినిమాలో ఒక క్యారెక్టర్ అత్తలానే ఉంది కాబట్టి అన్నాను. ఎక్కడుంది? నేను కూడా నీతో పాటే కదా సినిమా చూశాను. ఆ క్యారెక్టర్కి సంధ్యకి చాలా తేడా ఉంది. నువ్వేదో కోపంలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కానిది నా మాట కాదు, మీరు మీ పద్ధతి. నేను సినిమాకి వెళ్దామని అడిగితే కాదు కుదరదు అని కసిరి పంపించేశారు. అదే అత్తయ్య వచ్చి చెప్పగానే రెడీ అవ్వమన్నారు. అంటే మీకు నా మాట కన్నా అత్త మాటే ఎక్కువైపోయిందా? చూడు, సినిమాకి వెళ్లే ముందు, సినిమా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కూడా దీనికి నేను సమాధానం ఇచ్చాను. అయినా అర్థం కాలేదా నీకు? మీరు సమాధానం ఇవ్వలేదు, ఏదో ఒకటి చెప్పి కవర్ చేశారు. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. అవును, మీరేమీ చేయలేరు. మా మామయ్యని చూడండి, అత్త ఏం చెబితే అదే చేస్తారు. భార్యకి భర్త ఇచ్చే గౌరవం అది. కానీ మీరు నేను చెప్తే వినరు, అత్త చెప్తే మాత్రం వెంటనే చేస్తారు. నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే ఎంత చెప్పినా ఏం మాట్లాడినా అనవసరం. నేనేం ఊహించుకోవడం లేదు. నా ఏడుపు మొహం చూసి కాదు, సంధ్య చెప్పింది కాబట్టి సినిమాకి తీసుకువెళ్తున్నాను అని మీరన్నారా లేదా? అది సరదాగా అన్నాను. భార్యాభర్తల మధ్య సరదాలు సరసాలు ఉండాలని నువ్వే చెప్పావు కదా. కామెడీ చేస్తేనేవో సీరియస్గా తీసుకుంటున్నావు. మాటల్లో కామెడీ ఉందేమో కానీ మీ మనసులో ఏముందో నేను కనిపెట్టగలను. నువ్వు కనిపెట్టేది, నీ కంటికి కనిపించేది రెండూ నిజం కాదు. చిన్న విషయాన్ని పెద్ద చేయొద్దు, ఇక్కడితో వదిలే. అడిగిన వెంటనే సినిమాకి రాకుండా ఇంత పెద్ద గొడవ అవ్వడానికి కారణం మీరు. ఇప్పుడు నన్నంటారేంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఒకవేళ సంధ్య చెప్పిందనే సినిమాకి తీసుకెళ్లాననే అనుకో, అందులో తప్పే ఉంది. నువ్వు కోరుకున్న జరిగింది కదా. ఇప్పుడు దారికొచ్చారు. నేను కోరుకున్నది నేను చెప్పిన వెంటనే జరగాలి, అంతేకాని వేరే వాళ్ళు రికమెండ్ చేస్తే కాదు. వేరే వాళ్ళేంటి? మీ అమ్మగారు ఇక్కడి నుంచి వెళ్తూ సంధ్య ఆకాష్ని తల్లిదండ్రులుగా భావించమన్నారు కదా, నువ్వది మర్చిపోయావా? మొగుడు పెళ్ళాం మధ్య ఆ దేవుడైనా సరే మూడోవాడే. పెళ్ళాం చెప్పిన మాట వినకపోతే ఆ దేవతకైనా వచ్చేది కోపమే. ఈ ఇంట్లో అందరూ అత్త మాట వినాలి, వింటున్నారు. కానీ మన పర్సనల్ విషయాల్లో కూడా తలదూర్చడం, పెత్తనం చేయడం నాకిష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు కావేరి? అసలు సంధ్య లేకపోతే మన పెళ్ళి అయ్యేదా? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని మనిద్దరినీ కలపడానికి తను చేసిన ప్రయత్నం, పెళ్ళైన తర్వాత నువ్వు చెప్పిన థ్యాంక్స్ అన్నీ మర్చిపోయావా? సంధ్య ఎప్పుడు అందరి మంచి కోసం ఆలోచిస్తుంది. ఎవరు బాధపడినా ఓదార్చడానికి, ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తుంది. అది అర్థం చేసుకోకుండా ఇవ్వండి, ఇలా అని ఆవిడ గారికి సర్టిఫికెట్లు ఇస్తూనే ఉండండి.